క్లోజింగ్ సేల్ కింద ఈ విల్లాను చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారండి. ఈ విల్లా ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకు రామేశ్వరం బండ బీరంగూడలో అయితే ఉందండి. ఇంద్రేశం మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఈ వెంచర్ వచ్చేసి మనకు 21 ఎకరాస్లో ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం 350 విల్లాస్. ప్రజెంట్ 340 సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ఓన్లీ 10 ఉండడం వల్ల వీటిని మనకు చాలా తక్కువ ప్రైస్కి అయితే క్లోజింగ్ సేల్ కింద క్లోజ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కాండి. ఇది వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 30x45 డైమెన్షన్స్ అండి. మంచిగా ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. కార్ పార్కింగ్ ఉంటుంది, అదేవిధంగా మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పార్క్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఉంటున్నాయి అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రాపర్టీ ముందు మనకు 30-40 ఫీట్స్ రోడ్స్ అయితే ఉంటాయి. గేట్ 15 ఫీట్ గేట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇది పార్కింగ్ అనమాట. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు వెస్ట్ ఈస్ట్ ఏ ఫేస్ అంటే ఆ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఏవైతే డోర్స్ తీసుకున్నారో డోర్స్ కూడా మంచి ఇండియన్ టెక్తో తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అండి, చాలా స్పేషియస్ హాల్ ఉంటుంది. ఈ విధంగా మనకు టీవీ యూనిట్ కూడా ఉంటుందన్నమాట. మంచి యూపీవీసీ విండోస్ ఇచ్చినారండి. బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ఇక్కడ వాష్ ఏరియా అంటే మనకు ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సంప్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ అండి. చాలా బ్యూటిఫుల్ ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. పక్కకే మనకు పూజ గది కూడా ఉంటుందన్నమాట. ఇది డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్డర్ బెడ్రూమ్ అండి. ఎల్డర్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్లా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మంచిగా చూస్తున్నారు కదా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ విల్లాని అయితే 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అన్నమాట. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక మనకు రీలింగ్ వచ్చేసి మంచి టఫ్ అండ్ గ్లాస్తో స్టీల్ రాడ్తో తీసుకున్నారు. ఇది లివింగ్ ఏరియా అండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం టీవీ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఇచ్చినారు. చూస్తున్నా కూడా మంచి కాలనీలో ఉందన్నమాట ఇల్లు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు నెక్స్ట్ హోమ్ థియేటర్ చూద్దాం. పైకి వెళ్తే హోమ్ థియేటర్ అన్నమాట. దాన్ని హోమ్ థియేటర్లో వాడుకోవచ్చు, ఇంకో బెడ్రూమ్లో వాడుకోవచ్చు. ఇది కూడా ఒక మనకు లివింగ్ ఏరియా అయితే ఇచ్చినారండి. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది హోమ్ థియేటర్, చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బాల్కనీ, ఒక లాన్ కూడా ఇచ్చినారండి. డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,48 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. దీనికి 80-90% లోన్ కూడా వస్తుందంట. డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.